అశ్రేష్టంబౌ గ్రంథంబులో ఏ చోట చూచినాం ఆదరణయున్నది. సుఖదుఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. అశ్రేష్టంబౌ గ్రంథంబులో ఏ చోట చూచినాం ఆదరణయున్నది. సుఖదుఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క వాక్య పఠనంలోకి వెళ్ళే ముందుగా మరి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, దీనిలో రాయబడిన గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను మనం విని దాని ప్రకారంగా అనుసరించాలి అని దేవుని గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుడు ఆయన ఈ లోకం నుండి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు తన మాటలు మనకి తెలియచేసేవాళ్ళు దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క దాసులైన వారు మనకు అందుబాటులో ఉన్నా కొన్నిసార్లు మనకు అందుబాటులో లేని కారణాన్ని బట్టి దేవుడి విషయాలు మనకు తెలియదు. కాబట్టి దేవుని వాక్యము ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. అది ఎందుకంటే అనాది కాలంలో కొన్ని వందల సంవత్సరాలు యేసుప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత, ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరి దేవుని యొక్క మాటలు అనేవి ఆ దినాల్లో దొరకడం అనేది చాలా కష్టమైంది. అలాంటి పరిస్థితుల్లో ఆనాడు దేవుని యొక్క ప్రవక్తలైన వారు, దేవుని యొక్క సేవకులుగా, అపోస్తులుగా పిలువబడుతున్నవారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ వారు దేవుని యొక్క మాటల్ని వారు తెలియచేస్తూ వచ్చారు. అలాగా కొన్ని సంవత్సరాలు దేవుని యొక్క వాక్యము అంటే బైబిల్ గ్రంథం వారికి ఏమీ లేదండి. నిజంగా ఈరోజు బైబిల్ గ్రంథాన్ని నువ్వు నేను కలిగి ఉన్నాము అంటే చాలా అదృష్టవంతులు. ఎంతోమందికి బైబిల్ లేక, దేవుని యొక్క సంగతుల వరకు అర్థము కాక, వారు దేవుని యొక్క సహవాసము లేక ఆత్మీయంగా జీవించలేని పరిస్థితులు వారికి ఎన్నో కలిగి ఉన్నారు. నేటి దినాలలో దేవుడు మనకి పరిశుద్ధమైన తన మాటలు కలిగిన గ్రంథాన్ని మన చేతికిచ్చాడు. పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ కూడా మనకు అన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా మనం ఆత్మీయంగా ఎదగలేని పరిస్థితులు ఉంటున్నాం. ఆ దినాలలో ఏమీ లేనప్పుడే ఆత్మీయంగా ఉన్నారు. ఈరోజు మనం అన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా మనం ఆత్మీయతలో చాలా వెనకబడిన వారిగా ఉంటున్నాం. కారణం ఏంటి అంటే ఈ లోక సంబంధమైన, జీవన సంబంధమైన వాటిలో మనం ముడిపడిపోతున్నాం. రోజు రోజుకి మానవుడి యొక్క జీవితం ఏమవుతుందంటే, ఏదో పుట్టింది ఈ లోకంలో సంపాదించడం కొరకే, బ్రతకడం కొరకే అనుకుంటున్నారు. అందుకొరకు దేవుడు మానవుని సృష్టించలేదు. ఒక జీవికి మనకి తేడా ఏముంది? అది మనలాగే పుడుతుంది, అది మనలాగే తింటుంది, అది మనలాగే మరణిస్తుంది. ఇక మనకి దానికి ఏమైనా తేడా ఉందా అంటే నిజమే, వాటికి మనకి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు మనల్ని జంతువుల్లాగా చేయలేదు. మనల్ని దేవుడు ఎందుకు తన రూపంలో, తన స్వరూపంలో చేసి దేవుడు మానవుడికి తన జీవాత్మని ఇచ్చాడు అంటే మానవుడు దేవుని యొక్క మహిమ కొరకు బ్రతకాలని, దేవుని యొక్క నామానికి ఘనత తీసుకురావాలని. ఆయన ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా మానవుడు తన జీవితంలో దేవుడిని హెచ్చించాలని దేవుడి యొక్క కోరిక. అందుకనే దేవుడు మానవుని ఈ భూమి మీద సృష్టించినప్పుడు, ఆయన పంపించినప్పుడు ప్రతి మానవుడి ఎడల కూడా దేవునికి ఒక సంకల్పము అనేది ఉంది, అంటే ఒక ఉద్దేశము అనేది ఉంది. ఈ భూమి మీద దేవుడు సృష్టించిన ప్రతి వారిని కూడా ఒక ఉద్దేశ ప్రకారంగానే కన్నాడు ఆయన, సృష్టించాడు ఆయన, లేకపోతే భూమి మీద పంపించాడు ఆయన. ఉద్దేశం లేకుండా దేవుడు ఎవరిని భూమి మీద పంపించలేదు. అందుకనే ఈ రోజున నీవు నేను కూడా దేవుడు మనల్ని ఎందుకు ఈ భూమి మీద పంపించాడు, మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా ఇది మనం ఎరగవలసిన వారు ఉంటున్నామండి. ఏదో మనం పుట్టాము, తింటున్నాము, సంపాదించుకుంటున్నాము, రేపు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాము, అంతేనా? అక్కడతోటేనా మన జీవితం? లేదు. మానవుడి యొక్క జీవితం అనేది చాలా విలువైనది, చాలా విలువైనది. అందుకనే లోకస్తులుగా చెప్పేదండి, మానవుడికి 7 జన్మలు ఉన్నాయని, ఆ 7 జన్మల్లో మానవ జన్మే గొప్ప జన్మని వారు చెప్తూ ఉంటున్నారు. నిజమే, ఈ మనిషిగా పుట్టిన జన్మ చాలా గొప్పది. ఇంక ఈ జన్మ తర్వాత మానవుడికి మరొక జన్మంటూ లేదు. ఈ జన్మలోనే మన బ్రతుకు అనేది
ఈ జీవితానికి ఒక అర్థం అనేది మనం కలిగి ఉండాలి. మన జీవితానికి ఒక అర్థం లేకపోతే ఈ జీవితాన్ని ముగించిన తర్వాత మనము చాలా భయంకరమైన శిక్షను లేక నరక శిక్షను అనుభవించేవారు ఉంటాం. అందుకని ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా నేను ఎందుకు భూమి మీదకి వచ్చాను, నేనేం చేయాలని కోరుతున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిందంటే, ప్రభువా ఎందుకు నన్ను భూమి మీద పంపించావు, నా వల్ల నీకు ఉపయోగం ఏంటి, నన్నేం చేయమంటావు? అర్థమైందా? ఈ దినాల్లో చూడండి, చాలామంది పిల్లలకు అంటున్నారు, పిల్లల కండం అనేది వేరు, పిల్లల ఏడల తల్లిదండ్రులకు ఉన్న ఆలోచన వేరు. ఏదో కంటేనే సరిపోలేదు, వాళ్ళ గురించి తల్లిదండ్రులుగా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ రాబోయే దినాలలో నా పిల్లలు ఎలాగ ఉండాలి, పలానా వారి పిల్లలు అనిపించుకోవాలి, లేదా పలానా వారికి తగినట్లుగా జీవించాలని మన పిల్లలను మనం ఎలాగైతే వారి ఏళ్ళ ఆశ కలిగి ఉంటామో అలాగే దేవుడు మన ఏడలో కూడా తన సంకల్పం కూడా ఉంది. కాబట్టి మనము ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా ఈ జీవితానికి ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు, నేనేం చేయాలని దేవుడు కోరుతున్నాడు, ఇది ప్రతి మనిషి కూడా పరీక్షించుకోవాల్సింది. అంతకంటే ముఖ్యంగా రక్షించబడిన నువ్వు నేను కూడా మరి ముఖ్యంగా ఈ విషయంలో స్వపరీక్ష అనేది ఎంతో ఎక్కువగా చేసుకోవాలి. దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు, నా నుండి దేవుడు ఏం కోరుతున్నాడు, నేనేం చేయాలనుకుంటున్నాడు ఆయన. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క సంకల్పం, ఒక ఉద్దేశం అనేది ఉంది. ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. అందుకని అంటాడు, ప్రభువా ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది ఉండగా నన్నెందుకు రక్షించావు, నా నుండి ఏం కోరుతున్నావు, నువ్వు నన్ను ఏం చేయమంటావు, నువ్వు నన్ను ఏం చేయమన్నా సరే దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, లేక నువ్వేం చెప్తావో చెప్పు, నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడైతే మనంగా దేవుడికి అలా అప్పగించుకోగలుగుతామో దేవుడు తను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక రకాలుగా దేవుడు తన ప్రజలను ఉపయోగించుకోగలిగిన వాడు. వారు అప్పగించుకోవాలే కానీ ఎలాంటి వారినైనా దేవుడు వాడుకున్నాడు. చదువులేని విద్యలేని పామరులను కూడా దేవుడు ఉపయోగించుకున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందిని బలహీనులైన వారిని దేవుడు ఉపయోగించుకోగలిగినాడు. దేవుడు ఉపయోగించుకున్నది బలమైన వారిని, బలవంతులైన వారినే కాదు, బలహీనులైన వారిని కూడా దేవుడు ఉపయోగించుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా ఈ భూమి మీద జన్మించాం కాబట్టి మనము దేవునికి తగినట్లుగా జీవించవలసిన వారు ఉంటున్నాం. అందుకనే మనం బ్రతికినంత కాలము కూడా ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడం కొరకే ప్రయత్నం చేయాలి. ప్రభువా ఈ భూమి మీద నన్ను ఎందుకు పుట్టించావు, నేను నీకు ఇష్టమైన రీతిగా జీవించాలని, అలాగే నేను జీవించడానికి నా సహాయం చేయి. నేను ఈ భూమి మీద ఉన్నంతకాలము నా ఇష్టం కాదు కానీ నీ ఇష్టానికి నేను అప్పగించుకుంటున్నాను, నువ్వు నన్ను ఎలా నడిపించాలనుకుంటున్నావో అలాగే నడిపించు అని ఎప్పుడైతే దేవుడి చేతికి మనం అప్పగించుకోగలుగుతామో నిజంగా దేవుడు మనను తన కొరకు ఉపయోగించుకోగలుగుతాడండి, తన కొరకు ఉపయోగించుకోగలుగుతాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మన వాక్య పఠనంలోకి వెళ్ళే ముందుగా ఇంత పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని నేడు దేవుడు మన చేతికి ఎందుకు ఇచ్చాడు అంటే, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడానికి దేవుడు మన చేతికి ఇచ్చాడు. ఈనాడు బైబిల్ గ్రంథం మనకు కలిగి ఉన్నప్పటికీ కూడా బైబిల్లో ఉన్న విషయాలు ఏంటో మనకు తెలియదు. ఎవరో ఒక మనిషి చెప్పిన దాన్ని బట్టే మనం నేర్చుకుని అదే నిజమైనది అనుకుంటాం. అది సరైనది కాదు. మన బోధకుడే యేసు ప్రభువారు. మనం నేర్చుకోవాల్సింది యేసు ప్రభువారి దగ్గర, ఏ మనిషి దగ్గర కాదు. ఒకవేళ మనుషులు ఎవరేదైనా చెప్పారు అంటే బైబిల్లో ఉన్న విషయాలనే వారు బోధించారే తప్ప బైబిల్లో లేని విషయాలను వారు బోధిస్తే వాళ్ళ మాట మనం వినవలసిన అవసరం ఏమీ లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా దేవుడి దగ్గర నేర్చుకునేవారము చచ్చేదాకా. అందుకనే మనం బైబిల్ని ప్రతిరోజు మనం చదువుతూనే ఉంటామన్నమాట. ఎందుకు చదవాలి అంటే ఇది దేవుడి యొక్క మాటలు, మనం ఎలాగ నడవాలో ఇందులో రాయబడి ఉంది, మనం ఏం చెయ్యాలో ఇందులో రాయబడి ఉంది. సరే, మానవుడి యొక్క జీవిత ప్రారంభం దగ్గర నుంచి మానవుడి యొక్క మరణించి తిరిగి మరలా పరలోకానికి వెళ్ళే మార్గం వరకు, అంటే పరలోకం చేరేంత వరకు బైబిల్ ఒక మనిషి యొక్క జీవితానికి సహాయపడుతుంది. బైబిల్ ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే కాదు, మనం చనిపోయిన తర్వాత యేసు ప్రభువారి దగ్గరికి చేరే వరకు. అందుకనే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే ఆఖరికి మనం పరలోక రాజ్యంలో చేరేదాకా బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు నువ్వు నేను కూడా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం కొరకే ప్రయత్నించాలి. ఎన్ని పరిస్థితులు మనకు వ్యతిరేకంగా వచ్చినా మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేవారు ఉండాలి. వారే నిజమైన క్రైస్తవులు.
వారే దేవుని యొక్క రాజ్యము చేరగలిగిన వారు. అందరూ దేవుడు నమ్ముకున్నంత మాత్రానగా దేవుడు రాజ్యం చేరలేరు. దాన్ని అనుసరించి ప్రవర్తించేవారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో చేరగలరు. ఎన్నో విషయాలు మీకు చూపించాను, ఎన్నోసార్లు విషయాలు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యములోకి వెళ్ళే ముందుగా మన యొక్క వాక్య భాగాన్ని చదువుదామండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. 1 నుంచి 4 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అననీయాను ఒక మనుషుడు ఉండెను. తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఇప్పటికే మనం చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నేను దేవుడి దగ్గర కనిపెట్టిన తర్వాత దేవుడు తెలియచేసిన విషయం ఏంటంటే, నేను ప్రభువుని అడిగాను, ప్రభువా ఏం చెప్పాలి, ఏం చెప్పమంటావు అని నేను చాలా సమయం దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు ఈ విషయాన్ని చెప్పమన్నాడు. నాకు అర్థం కాలేదు ఆ మాట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. నేను ఇది ఎన్నోసార్లు మనం చదివాం. ఈ 5వ అధ్యాయములో ఆయన 3వ వచనంలో చూడండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? నేను అధ్యాయం అంటే ఇప్పుడు ఏం చెప్పాలని నేను ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు నాకు దేవుడు ఈ మాటే గుర్తు చేశాడనమాట. ఆ మాటే గుర్తు చేస్తున్నాడు. ఈ మాటే ఏంటి ఈ మాటలో ఏముంది, అంత అర్థం ఉందా? నాకేం అర్థం కాలేదు. అప్పుడు ఆయన మళ్ళీ నాకు అలాగే చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, ఈ దీంట్లో సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను, సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. నాకు అర్థం కావట్లేదు. చాలాసేపు నేను ప్రభు దగ్గర కనిపెట్టాను, సాతాను నీ హృదయమును ఎందుకు ప్రేరేపించెను. అసలు సాతాను అతని హృదయాన్ని ఎందుకు ప్రేరేపించింది? అసలు ప్రేరేపించడం అంటే ఏంటి ప్రభా, నాకేం అర్థం కావట్లేదు, ఇంకొకసారి నాకు బాగా అర్థమయ్యేలా చెప్పు అని నేను చెప్పినప్పుడు, అననీయ సపీరాలు వీళ్ళిద్దరూ దేవుని యొక్క ప్రజలు, అంటే శిష్యులుగా చేర్చబడిన వారు, అంతేనా? వీళ్ళ రక్షణ పొందిన వారు. వీళ్ళేమీ దేవుని ఎరగిన వారు కారు, వీళ్ళు దేవుని ఎరిగిన వారు. ఒకటి. రెండవదిగా రక్షణ పొందడమే కాక అపోస్తులతో కూడా శిష్యులుగా ఉండాలని తీర్మానము చేసుకున్నవారు. వీళ్ళ ఆత్మీయ స్థాయి కూడా చాలా ఎక్కువగా ఎదిగినవారు. లేకపోతే అలాంటి స్థాయిలోకి వీరు రాలేరు. వారి యొక్క భూములు నమ్మి అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఆ శిష్యులుగా చేరాలని ఆశపడిన వారు. కానీ ఇలాంటి వారి దగ్గరికి సాతాను ఎందుకు వచ్చింది? ఇది నాకు వచ్చిన మరి ఆ దేవుడిచ్చిన ఆలోచన ఏంటంటే, వీళ్ళిద్దరూ రక్షించబడిన వారు, ఇద్దరూ శిష్యులుగా చేయబడిన వారు, అంటే దేవుని యొక్క సంఘములో చేర్చబడిన వారు. వీళ్ళు కూడా అపోస్తులతో కూడా ఏకీభవించిన వారు, ఎంతో పరిచర్యలో సహాయం చేసిన వారు. ఎందుకంటే అప్పుడే వచ్చిన వారిని ఎవరో కూడా వారు శిష్యులుగా చేర్చుకోరు. బైబిల్ గ్రంథంలో ఏముందంటే, కొత్తగా చేరిన వారిని మరి వారి బాధ్యతలను అప్పగించడానికి సంఘములో పెద్దలుగా నియమించకూడదు. వారు రక్షణ పొందిన వారు, ఎప్పటి నుంచో రక్షణ పొందిన వారు. వీరికి అపోస్తులకి చాలా ఎక్కువ అనుబంధం కలిగిన వారు. అలాంటి వారైతేనే అపోస్తులు కూడా దగ్గరికి చేరనిస్తారు. ఏదో లేకపోతే సామాన్యమైన వారు, అప్పుడప్పుడు కొత్తగా చేరిన వారినైతే అంతగా వారు యాక్సెప్ట్ చేయరు, అంగీకరించలేరు. కాబట్టి ఆయన ఇక్కడ జ్ఞాపకం చేసేది ఏంటంటే, సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించెను, సాతాను ఎందుకు అతని హృదయాన్ని ప్రేరేపించింది. అసలు వీళ్ళ దేవుని బిడ్డలైనప్పుడు వీళ్ళ హృదయంలో దేవుని ఆత్మను మాత్రమే కలిగి ఉంటారు.
అలాంటి దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నప్పుడు వీరి హృదయంలోనికి మళ్ళీ సాతాను ఎందుకు ప్రవేశించింది? ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు యేసు ప్రభువుని ఎరగక ముందు మనం అన్యులుగా లేక దేవుణ్ణి ఎరగని వారుగా జీవిస్తున్నప్పుడు సాతానుడు మన హృదయంలో ఉండి మనల్ని ఏలుబడి చేసేవాడు. అంటే మనకు రాజువాడు. వాడు ఏం చెప్తే అది చేసిన వారు. ఒకప్పుడు యేసు ప్రభువుని ఎరగినప్పుడు ఈ లోక సంబంధంగా ఉన్న మనుషులందరి వలె మనం కూడా లోక సంబంధమైన వ్యక్తులుగానే జీవించిన వారము. కానీ యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం నమ్ముకున్నామో ఆ రోజు నుంచి యేసు ప్రభువు మన హృదయంలోనికి వచ్చి మనలో ఉన్న చెడుతనం అంతటినీ తీసివేసి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేలాగా ప్రభువు సహాయం చేస్తూ ఉన్నప్పుడు సాతానుడు మన హృదయంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. హృదయంలో నుంచి బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ హృదయంలో ఎవరైతే ఆసీనుడిగా ఉంటారో, అంటే హృదయంలో ఎవరైతే ఉంటారో వారిని బట్టే మనం నడుస్తూ ఉంటాం. మనలో యేసుప్రభువు ఉంటే యేసుప్రభువుకి తగినట్లుగా నడుస్తాం. మనలో సాతానుడు ఉంటే వాడికి తగినట్లుగానే నడుస్తాం. ఈరోజు అందుకని ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు దేవుని బిడ్డలు కారు అనేది ఎలా తెలిసిపోతుందంటే ఎవరు దేవుని యొక్క రాజ్యములో ఉన్నారు, ఎవరు దేవుని యొక్క రాజ్యములో లేరు. ఆయన రాజ్యము ప్రత్యక్షంగా రాదట, అంటే మనుషులు చూసేలా రాదరట. ఆయన రాజ్యం వచ్చేసే ఉంది. అంటే దేవుని యొక్క రాజ్యము భూమి మీదే ఉంది. ఆ రాజ్యం ఎక్కడుంది అంటే ఎవరైతే దేవుని యొక్క రాజ్యములో చేర్చబడినారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క నియమ నిబంధనలు పాటిస్తారు. వాళ్ళు అంటే దేవుడు చెప్పిన పద్ధతిలోనే నడుస్తారు. ఎవరైతే దేవుని యొక్క రాజరకంలో లేరో వారు దైవ పద్ధతికి వ్యతిరేకంగా నడుస్తారు. ఎవరు శరీరానుసారులో ఎవరు ఆత్మానుసారులో ఇక్కడే చెప్పేయచ్చు అనమాట. వీరేంటి దేవుని బిడ్డలు అంటున్నారు, అంతా లోక సంబంధమైన పద్ధతులే చేసుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళెవరు క్రైస్తవులు అని చెప్పబడ్డానికి? వీరు చెప్పుకోవచ్చేమో క్రైస్తవులు అని, కానీ వారు క్రైస్తవులుగా పిలువబడ్డానికి అర్హత లేని వారు. తెలిసిపోద్ది దేవుని ప్రజలకి ఎవరు క్రైస్తవులు. దేవుని కొరకు ఎవరైతే నీతిగా నిజాయితీగా అంటే దైవ క్రమంలో అంటే వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తారో వారు దేవుని పిల్లలు. వారు వాక్యానికి విరోధంగా ఏ చిన్నది కూడా జీవించడానికి ఇష్టపడరు. వాక్యానికి విరోధమైన పరిస్థితులే వస్తే ఈ లోకంలో ఏదైనా వదిలిపెట్టడానికి ఇష్టపడతారు. మేము దేవుని వాక్యానికి విరోధమైన జీవితాన్ని జీవించేవారము కాము. సరే, మొన్న నేను ఒక సాక్ష్యాన్ని విన్నానన్నమాట. నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు చాలా నిరుపేదలు. వాళ్ళు ఎలాంటి వారు అంటే సంచారకులు. అంటే ఊరూరు తిరుక్కొని అడుక్కొని బ్రతికేవారు అన్నమాట. అలాంటి వారు సంచారము చేసుకొని బ్రతికేవారు. అలాంటి వారు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఒక స్త్రీ నమ్ముకుంది, ఆమె బట్టి ఆమె తోటికోడలు కూడా దేవుణ్ణి నమ్ముకుంది. వాళ్ళు ఇరువురు దేవుణ్ణి నమ్మారు. నమ్మిన తర్వాత వాళ్ళలో ఉన్న మరి పద్ధతులు ఏంటంటే వీళ్ళు రోజు అడుక్కోవడానికి వెళ్ళాల, ఆడవారు కానీ మగవారు కానీ. అలా అడుక్కొని తెచ్చిన దాంతో వీళ్ళు బ్రతకాల. సరే, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇరువురు కూడా దేవుని నమ్ముకున్న తర్వాత వీళ్ళు దేవుడి మందిరానికి వెళ్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, అన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళకి మరి ఏమనిపించింది అంటే మనం అడుక్కోకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుణ్ణి నమ్ముకున్న వారు తలగానే ఉంటారే కానీ తోకగా ఉండకూడదు అంటున్నారు. మనం దేవుణ్ణి నమ్ముకుని అడుక్కోవడం ఏంటి? వద్దు, ఈ పని మానేద్దాము అన్నారు. ఆ పని మానేస్తాను అంటే వాళ్ళ భర్తలు చితక్కొట్టేశారన్నమాట. మన వృత్తే ఇది. మీరు ఈ పని మానేస్తానంటే అలా కాదు, మేము కూలి పనికి వెళ్తాం, ఏదో పని చేసుకుంటాం, కానీ ఈ పని మాత్రం చేయమని పట్టుబట్టారు. సరే, ఇంక రోజు గొడవ ఏంటన్న భర్తలు ఏం చేస్తారంటే సరే మీరు ఏం చేస్తారో తీసారని డబ్బులు అయితే మీరు తేవాలని చెప్పారు. సరే, అక్కడి నుంచి చేసారు పొలం పనులకు వెళ్ళడం నేర్చుకున్నారు వీళ్ళు. ఇలా పొలం పనులకు వెళుతూ చాలా ఇంకా నేను వినగానే చాలా ఆశ్చర్యపోయాను. ఈమె నిజంగా ఇంత వాక్యానుసారంగా జీవిస్తున్నారా? ఏం జరిగిందంటే ఆ ఊరిలో ఒక ఎలక్షన్ వచ్చింది, ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చిందంట. ఆ ఎమ్మెల్యే ఎలక్షన్కి ఇంటికి 500 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి ఇచ్చారట. ఆ డబ్బులు వీళ్ళకి కూడా ఇచ్చారు. వీళ్ళు చెప్పారట, బాబు మాకు వద్దు, మేము తీసుకోకూడదు, మేము అలాంటి చెయ్యమని చెప్తే వాళ్ళు అన్నారట, లేదు తప్పక అందరికి ఇచ్చాం, మీరు ఎందుకు తీసుకోరని వీళ్ళ చేతిలో పెట్టారట. కానీ ఓట్లు వేసేసిన తర్వాత ఈ ఇద్దరు తోటికోడలు ఇద్దరు కూడా
వీళ్ళకి ఇచ్చిన 500 రూపాయలు పట్టుకొని ఆ ఊరిలో ఎవరైతే ఎలక్షన్లో నిలబడ్డాడో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మాకు ఎలక్షన్లో ఓటుకి డబ్బులు ఇచ్చారు, కానీ మాకు వద్దు, మేము తీసుకోకూడదు, మేము ఇలాంటి మరి ఓటుకి అంటే లంచం ఇచ్చి మేము ఇలాంటివి చేస్తే అంటే ఓటుని మేము అమ్ముకున్నట్టే కదా, మేము ఇలాంటి డబ్బు మేము తీసుకోవండి, మీ వాళ్ళకి చెప్పాము కానీ బలవంతంగా మాకు ఇచ్చారు, ఎంతోమంది దేవుడి బిడ్డలు అనే వాళ్ళు తీసుకున్నారు, పెద్ద మీరు తీసుకోకపోవడం ఏంటి, తీసుకోండి అని చెప్పారు, అయ్యా మాకు వద్దు, మేము తీసుకోకూడదనట. ఆయన అన్నాడట, ఏటి ఊరిలో మీరే క్రైస్తవులుగా ఉన్నారు, నా నియోజకవర్గంలో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, ఆల్రెడీ పాస్టర్లు సైతం కూడా తీసుకున్నారు, మరి మీరు తీసుకోకపోవడం ఏంటి? అప్పుడు వీళ్ళన్నారట, అయ్యా ఎవరి సంగతో మాకు తెలియదు, కానీ మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మేము ఇలాంటి పనులు చేయకూడదు, మా అయ్యగారు మాకు ఇలా చెప్పారు, లంచం అంటే మీరు ఓటు వేసేటప్పుడు డబ్బులు తీసుకొని ఓటు వేయద్దు, అది మన స్వాతంత్ర్యము, రూపాయి తీసుకోకుండా నిజాయితీగా మీరు ఎవరికి వేయాలనుకున్నారో వాళ్ళకి వేయండి, అంతే తప్ప ఇలా తీసుకోకూడదని చెప్పారు, ఇది దేవుని వాక్యానుసారంగా తప్పు అంటున్నారు, కాబట్టి మాకొద్దు, మీ డబ్బులు మీరు తీసేసుకోండి అయ్యా అని చెప్పారట. ఆయన చాలా విషయాలు చెప్పాడట, కానీ వాళ్ళు మాత్రం ఇష్టపడలేదట. సరే పోలేరా, వాళ్ళు డబ్బులే ఇచ్చేస్తున్నారట, తీసుకున్న పనివాడు చెప్తే అక్కడ ఉన్నవాడు చెప్తే డబ్బులు తీసుకున్నాడట, సరే ఆయన దగ్గర తీసుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఎంత నీతిగా బ్రతుకుతున్నారు అంటే ప్రభువుని అడిగారట, ప్రభువా ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటాం, మేము ఆ వ్యాపారం చేసుకోవడానికి మాకు అవకాశం కలిగించంటే వాళ్ళు ఏదో చిన్న వ్యాపారం చేయడం మొదలుపెట్టారట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఎంత వ్యాపారం ఎలా చేసేవారంటే ఇంటింటికి తిరిగి ఆ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతూ వాళ్ళు ఏం చేసేవారంటే సువార్తను ప్రకటించేవారట. వీళ్ళకి చదువు లేదు, కానీ ఏం చేసేవాడు తెలుసా, కొన్ని సువార్త బుక్స్ కొని ఇంటింటికి అంటే వాళ్ళకి చెప్తూ యేసుప్రభువారి గురించి చెప్తూ వాళ్ళు ఆ పుస్తకాన్ని ఇచ్చి, అమ్మ ఈ పుస్తకం చదవండి, ఈ పుస్తకం చాలా మంచిది అని ఆ పాస్టర్ గారు చెప్పారు, అయ్యో పలానా పుస్తకం పలానా పుస్తకం పలానా పుస్తకం ఇవి మంచిగా ఉంటాయి, ఇవ్వండి సాక్ష్యాలని. ఇలాగ వాళ్ళ పుస్తకాలు పట్టుకెళ్ళి ఇస్తూ చదువుతూ మళ్ళీ ఒక వారం రోజులైన తర్వాత మళ్ళీ ఆ ఇంటికాడికి వెళ్ళి, అమ్మ మీకు ఇచ్చిన పుస్తకం మీరు చదివేశారా, ఆ పుస్తకం మాకు ఇచ్చేయండి అని ఆ పుస్తకం తీసుకొని ఇంకొక పుస్తకం ఇచ్చి ఈ పుస్తకాన్ని ఇంకొకరికి ఇచ్చేవారట. ఇలాగ సువార్త ప్రకటించేవారట. ఆ ఊర్లో ఆ ఆళ్ళ ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయట. నిజంగా ఆమె చెప్తుంది, మేము నిరుపేదలమండి, సంచారకులం, అంటే భిక్షకాటం చేసుకొని బ్రతికే వాళ్ళం. నేను ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నానో ఇలాంటి మోస పనులు కానీ ఇలాంటి చెడు పనులు కానీ చేయకూడదని మా వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా నీచమైన బ్రతుకు బతుకుతారు, కానీ నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అలాంటి బ్రతకూడదనుకున్నాను. ఆమె ఈరోజు ఎంతగా దీవించాడు అంటే ఆమె చెప్తుంది, ఈరోజు నా కులమోళ్ళందరినీ నాతో పాటు అడుక్కుండే వాళ్ళందరూ మా తెగ వాళ్ళని అందరూ ఎంతోమందిని మార్చాను, అంతేకాదు నేను వాళ్ళందరికీ ఎప్పుడూ సహాయం చేస్తాను, నేను వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటాను. నేను కారణం ఏంటో తెలుసా, దేవుడు నన్ను ఇచ్చేదానిగా చేసాడే తప్ప ఒకరి దగ్గర నుంచి తీసుకునేది లేదు. ఎంతగా వాళ్ళు నిజంగా చెప్తుంటే ఆశ్చర్యపోయి, నిజమేనా, వాళ్ళు ఎంత నిరుపేదలైనా సరే దేవుని కొరకు ఎంత ఖచ్చితమైన జీవితాన్ని జీవించారో ఆమె చెప్తుంటే, చదువులేని ఆమె ఎంత వాక్యం చెప్తుందో. ఆమంటుంది, నేనేమీ చదువుకోలేదు, నాకేమీ తెలియదు, మందిరానికి వెళ్తాను, వాక్యాన్ని వింటాను, ఆ వాక్యాన్ని నేను తలంచుకుంటాను, అదే నా హృదయంలో భద్రం చేసుకుంటాను, దాని ప్రకారంగా నడుస్తాను. అలాగ నేను నడవడం వల్ల ఈరోజు దేవుడు కొన్ని లక్షల రూపాయలు సంపాదించాను. నేను 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు కాదు, కొన్ని లక్షలను దేవుడు నాకు ఇచ్చాడు ఈరోజు. ఎందుకో తెలుసా, దేవుని కొరకు ఎవరైతే నిజంగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తారో వాళ్ళని ఎప్పుడూ దేవుడు విడిచిపెట్టడు. మీరు నమ్మండి, నేనే దానికి సాక్షిని అని చెప్తుంది ఆమె. నిజమండి, ఏ రోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ ఎంతవరకు దాని ప్రకారంగా నడుస్తున్నాం? దేవుడు అంటున్నాడు, ఇది మనం చేసేది. దేవుని యొక్క బిడ్డలుగా ఈ అననీయ సపీరాలు కూడా ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు. సాతాను ఎందుకు మీ హృదయములను ప్రేరేపించెను? అసలు సాతాను వారి దగ్గరికి ఎలా రాగలిగింది? ఎందుకు రాగలిగింది? అసలు దేవుని బిడ్డ దగ్గరికి ఒక సాతాను వారిని ప్రేరేపించగలదా?
సాతాను ఎప్పుడు ప్రేరేపిస్తుంది? ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు క్రైస్తవులకు ఏంటంటే తప్పులు చేయడం, సాతాను నన్ను శోధించిందని చెప్పడం. తప్పులేమో మనం చేస్తాం, కావాలని మనం తప్పులు చేసి సాతాను నన్ను శోధించిందండి అందుకే నేను తప్పు చేశాను, సాతాను నన్ను ఎలా చేసింది అందుకే నేను పాపం చేశాను. సాతాను ప్రేరేపించడం కాదు, ముందు నీ శరీరంలో ఉన్న కోరికలు తీర్చుకోవాలని నీకు ఆలోచన రావడం, ఎలాగ ఉండాలని నీకు ఆలోచన పుట్టిన తర్వాతే సాతాను నీ దగ్గరికి రాగలడేమో కానీ ఆ ఆలోచన రాలేనంతసేపు సాతాను నీ దగ్గరికి రాడు. సరే, మీకు చూపిస్తాను. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 2వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. మొదటగా 2వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. అప్పటికి ఆదాముని అవ్వని చేసిన తర్వాత వారిని ఇరువురిని ఏదైనా తోటలో పెట్టాడు. వారు ఇరువురు కూడా సిగ్గు ఎరుగక వారు ఏదైనా తోటలో సంచరిస్తూనే ఉన్నారు. అది ఎంతకాలం పట్టింది, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అనేది లేదు. వాళ్ళు ఏదైనా తోటలో ఉన్నారు. వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేరుస్తూ దేవుడు చెప్పిన మాట విని ఆ మంచి చెడ్డలు తినించే వృక్షఫలాన్ని వారు చూసినా దాని దగ్గరికి వెళ్లకుండా దానికి దూరంగానే వీళ్ళు జీవించినంత కాలము శోధన వీరికి రాలేదు. సరే, ఇప్పుడు మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనమండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగేను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అవ్వకి ఎప్పుడు శోధన వచ్చిందంటారు? అవ్వకి ఎప్పుడు శోధన వచ్చిందంటారు? ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురయ్యిందంటారు? ఇంతవరకు ఏదైనా తోటలోనే ఉన్నారు కదా, మరి అంతకుముందు ఎప్పుడూ లేని ఆలోచన ఇప్పుడే ఎందుకు వచ్చిందో వాళ్ళకి? ఎందుకు వచ్చిందంటారు? సర్పముతో మాట్లాడు. ఇప్పుడు సర్పం ఎక్కడుంది? తోటలోనే ఉంది. తోటలు అంటే ఎక్కడుండి ఉంటుంది? అదే చెట్టు దగ్గర ఉండాల, లేకపోతే ఇక్కడ రాదు కదా. ఇంతవరకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినా, ఇంతవరకు ఆ చెట్టు దరిదాపులో తిరిగినా అది మధ్యలోనే ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా దాని చుట్టూనే వెళ్ళాలా. కానీ ఎప్పుడు ఇలా శోధన రాలేదు. ఎప్పుడైతే అవ్వకి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిందో అప్పుడు శోధన కలిగింది. ఎప్పుడు కూడా సాతాను ఎప్పుడు మనల్ని శోధిస్తాడు అంటేనంట, మనలో ఎప్పుడైతే ఆ కోరిక, ఆ ఆలోచన, ఆ ఆశ అనేది మనలో ఉంటుందో అప్పుడే దాన్ని ప్రేరేపిస్తాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక. సాతాను ఒక మనిషిని ఎప్పుడు శోధిస్తుంది, ఎలాగ శోధిస్తుంది అనేది విషయాన్ని చూపిస్తాను మీకు. 1వ అధ్యాయము 14వ వచనమండి. 1:14. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత విడువబడి మరలు కొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్ను. ప్రతి వాడులో కూడా ఏముందట? దురాశ. స్వకీయమైన దురాశలు, తన స్వకీయమైన దురాశలు. కొన్ని మనం కావాలనే కోరుకుంటాం. మనం కావాలని తప్పు చేసి సాతాను నన్ను శోధించాడని చెప్తే దేవుడు నమ్మడు. ఆయన అసలు సాతానుని శోధించడం ఏంటి? అసలు సాతానుకి నీ దగ్గరికి రావాలంటే వాడికి నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే రాగలడు. అవునా? సాతాను ఎప్పుడు దేవుడి బిడ్డల దగ్గరకు వస్తాడు? చూడండి, దేవుడితో మన సహవాసం తెగినప్పుడు. ఇంకా సాతాను ఎప్పుడు మన దగ్గరికి వస్తుంది? సాతాను ఎవరితో ఉంటుందట? సాతాను ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరితో ఉంటుంది? బైబిల్ గ్రంథంలో మీకు చాలా మాటలు తెలుసు.
దేవుని బిడ్డల దగ్గరికి ఎప్పుడు సాతాను వారిని ప్రేరేపించలేదు. సాతాను ఎప్పుడు కూడా దేవుని ప్రజల దగ్గరికి రాలేదు. ఎందుకంటే దేవుని ప్రజలు దేవుడి యొక్క మాట ఉన్న, అంటే దేవుడు తమలో ఉన్నంత కాలము సాతాను వాళ్ళని ప్రేరేపించలేడు. దేవుని యొక్క ప్రజలు ఎప్పుడైతే దారి తప్పడానికి ప్రయత్నం చేస్తారో, తన స్వకీయమైన దురాశల చేత విడవబడతారో, అప్పుడే సాతానుడు వారి దగ్గరికి వస్తాడు. సాతానుడు ఎప్పుడు వస్తాడు అంటే, నీకు ఎప్పుడైతే అలాగ జీవించాలి, అలాగ ఉండాలి, ఇలాగ జీవించాలి అనే కోరికలు ఆశలు నీలో పుడతాయో అప్పుడే వాడు నిన్ను దగ్గరకు వచ్చి శోధిస్తాడు. అంతవరకు నిన్ను దగ్గర రాలేడు వాడు. అందుకనే సాతానుడు బైబిల్లో కొన్ని మాట్లాడాడు, భక్తిహీనులతో సాతానుడు ఉంటాడట. భక్తిహీనుల యొక్క హృదయంలో సాతానుడు ఉంటాడు. రెండవది, ఒక అవిశ్వాసి యొక్క హృదయంలో సాతాను ఉంటాడు. విశ్వాసుల దగ్గర సాతాను ఉండలేడు, కానీ ఒక అవిశ్వాస దగ్గర సాతాను ఉంటాడు. ఎందుకంటే అవిశ్వాసం కలిగించిన వాడే సాతానుడు. అర్థమైందా? ఒక విశ్వాసి అనేవాడు దేవుడి మాటను వింటాడే తప్ప దేవుని మాటకి విరోధంగా జీవించడు. ఒకవేళ దేవుని మాటతో విరోధిగా జీవిస్తే వాడు అవిశ్వాసి. అందుకని బైబిల్ గ్రంథం అంటాడు, ఒక విశ్వాసికి అవిశ్వాసతో పాలు ఎక్కడా అంటాడు. కాబట్టి క్రీస్తుకి బలియాలకి ఏమి సంబంధము అంటాడు. సరే, కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈ సాతానుడు ఎవరిని ప్రేరేపిస్తాడు అంటే, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేని వాడిని శోధిస్తుంది. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఎవరు కూడా శోధించబడలేరు. ఒకవేళ సాతాను ఎంత శోధించాలనుకున్నా వీరు శోధనలో పడలేరు. వీళ్ళని దైవశక్తి కాపాడుతుంది. అందుకని అంటాడు, చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అంటాడు. యేసు ప్రభువారు మనతో ఉన్నంత కాలము సాతాను మనం జయించగలుగుతాం. యేసు ప్రభువారు మనతో లేనంత కాలము మనం ఓడిపోతాం అన్నమాట, ఓడిపోతాం. అందుకని మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు తమతో ఉన్నంతకాలము యుద్ధాలు చేశారు, జయించారు. ఎప్పుడైతే వాళ్ళు తప్పు చేశారో దేవుడు వాళ్ళకు దూరం అయ్యాడో, ఆ పరిస్థితుల్లో వారు దేవుడికి దూరం అవడం వల్ల దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. అప్పుడే వారు ఓడిపోయారు. దేవుని ప్రజలకు ఓటమి ఎప్పుడు అంటే దేవుడు వారితో లేనప్పుడు. బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా చెప్పాడు, మీరు ఎప్పుడు ఓడిపోతారు అంటే నేను మీతో లేనప్పుడు ఓడిపోతారు అన్నాడు ఆయన. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 9వ వచనం అండి. 23:9. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడవలెను. సరే, నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీ సైన్యములో చేరిన వారు ఎవ్వరూ కూడా తప్పు చేయకూడదు, పాపము చేయకూడదు, ఏ దుష్కార్యము చేయకూడదు. ఒకవేళ కానీ ఏదైనా దుష్కార్యము చేసి కానీ మీరు యుద్ధానికి వెళ్ళారంటే ఒకడు చేసిన పాపాన్ని బట్టి సైన్యమంతా యుద్ధంలో ఓడిపోతారు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళ తమ్మును తాము శుద్ధి చేసుకునేవారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు 3 రోజులు తమ్మును తాము పవిత్రం చేసుకొని పవిత్రపరుచుకొని ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళేవారు. యుద్ధానికి వెళ్ళాలి అంటే ఎలా చేసేవారంటే 3 రోజుల వరకు కూడా వీళ్ళు దేశం నుంచి, అంటే సైన్యముగా వీళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళు మరలా వాళ్ళకి ఎటువంటి పాప సంబంధమైన అపవిత్రమైన కార్యములు చేయకూడదు. 3 రోజుల వరకు వీరు శుద్ధి చేసుకొని ఆ తర్వాత 3వ రోజు తర్వాత యుద్ధానికి వెళ్ళేవారు. అది వారి ఆచారం అన్నమాట. ఎందుకంటే ఏ పాపమైనా మనలో ఉంటే ఇప్పుడే శుద్ధి చేసుకోవాలి, మనం ఇప్పుడే పవిత్రం చేసుకోవాలి. ఒకవేళ అలాగ కాకపోతే యుద్ధానికి వెళితే ఓడిపోతామని వారు ఖచ్చితంగా తమను తాము శుద్ధి చేసుకునేవారు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించెను. అసలు అననీయ సపేరాను సాతాను ఎందుకు వారిని ప్రేరేపించింది? అసలు వీరి దగ్గరికి రావడానికి అవకాశం ఏంటి చెప్పను కదా. ఆదికాండము 3వ అధ్యాయంలో అవ్వ ఏదైనా ఆ మంచి చెడ్డల తిరించి చెట్టు ఫలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పండ్లు చూసింది, తినాలనే ఆలోచన వాటికి కనిపించగానే అప్పుడు ఆమె తిన్నదండి. సరే, ఇక్కడ మనం చూద్దాం అక్కడ ఆ స్త్రీ ఏం చేసిందో చూపిస్తాను మీకు. ఆదికాండము 3వ అధ్యాయము ఆమె ఎక్కడుంది, ఎక్కడి నుంచి శోధించబడిందో చూపిస్తాను మీకు.
5వ వచనం అండి. 5వ వచనం, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని చూసారా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందట? చెట్టు ఫలాల్ని కోసుకొని తిన్నది. అంటే ఎక్కడుంది? ఈమె చెట్టు దగ్గరే ఉంది. ఆమె ఎక్కడో దూరంగా తీసుకొని రాలేదు, ఆమె అక్కడే ఉంది. సాతాను ఎందుకు ఒక వ్యక్తిని ప్రేరేపించింది అంటే, ఎందుకు వ్యక్తిని శోధించింది అంటే మన స్వకీయమైన దురాశలు. అందుకని అంటాడు, సాతాను ఏ మనిషి దగ్గరికి అంత తేలిగ్గా రాడు. దేవుడు నమ్ముకున్న బిడ్డలంటే మరీ ఎక్కువగా వాడికి భయం. వాళ్ళను శోధించలేడు. ఎందుకంటే వీళ్ళు సమస్తము కూడా బంధించబడిన వారు. యేసు ప్రభువుని నడిగి విరిగిన వారిని ఓడించడం అనేది వాడికి చాలా పెద్ద కష్టం. అందుకనే నేటికి కూడా క్రైస్తవుడు ఏనాడైతే నిజమైన క్రైస్తవుడు ఉన్నాడో వాడికి చచ్చేదాకా పోరాటమే. ఈ పోరాటంలో వాడు ఎవరితో పోరాడుతున్నాడంటే అపవాదితో పోరాటం చేయగలుగుతున్నాడు. అపవాది ఎన్ని శోధనలు వాళ్ళకి తీసుకొచ్చినా ఏ శోధనని కూడా వాడు పడిపోడు. దేవుడు తనలో ఉన్నంతసేపు కూడా ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా వాడు జయించగలుగుతాడు. దేవుడు లేనప్పుడు మాత్రమే ఓడిపోతాడు వాడు. అందుకని ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మను మన నుండి దూరం చేసుకోకూడదు. దేవుని యొక్క ఆత్మ మనలో నుండి వెళ్ళింది అంటే సాతాను మనల్ని శోధిస్తాడు. శోధించాడు అంటే మనం పడిపోతాం. ఇంకా ఆటోమేటిక్గా వాడికి తెలుసు, ఎప్పుడు మనం పడతామో వాడికి తెలుసు. ఆ కోరిక మనలో ఉంది అని గ్రహించాడు అనుకోండి, అదే శోధన తీసుకొస్తాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, మీరు అపవాదికు చోటివ్వకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం అంటాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు. నువ్వు అపవాదికి కానీ చోటు ఇచ్చావు అంటే వాడు తప్పక నిన్ను శోధిస్తాడు. చోటు ఇవ్వడం అంటే మన స్వకీయమైన దురాశలకు మనం లోనవ్వకూడదు. మనుషులు ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు, కొన్ని ఆశలు ఉంటాయి. కానీ మన కోరికలను, మన ఆశలను తీర్చుకునేవారం కాదు, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారు. అందుకనే నీవు నేను కూడా యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మన ఇష్టానికి చచ్చిపోయిన వారు, మన కోరికలకు చచ్చిన వారు. మనం మన కోసం బ్రతకం, మనం దేవుడి కోసం బ్రతికేవారు. మనం మన కోసమే బ్రతికితే మనలో ఉన్న శరీర సంబంధమైన ఆశలు, కోరికలన్నీ నెరవేర్చుకుంటాం. మనం దేవుడి కోసం తీర్మానం చేసుకుంటే మనలో ఉన్న కోరికలన్నింటినీ చంపివేసుకుంటాం. నిజమేనండి. నువ్వు ఎవరి కోసం జీవించాలనుకుంటున్నావో ఆయన కోసం నీకున్న ఆశలన్నీ చంపేసుకుంటావు. ఒక భార్యే కాదు, భర్తే కాదు, ఒకరిని ఒకరు సంతోష పెట్టాలి అనుకున్నప్పుడు ఒకరి ఇష్టాన్ని ఒకరు చంపేసుకోవాలా. ఒకరి ఇష్టాన్ని ఒకరు చంపుకోలేనప్పుడు భార్య భర్తను సంతోషపెట్టలేదు, భర్త భార్యను సంతోషపెట్టలేడు. వాళ్ళు ఒకరిని ఒకరు సంతోషపరచుకోవాలంటే ఎవరో ఒకరి ఇష్టాన్ని చచ్చిపోవాలా. అలాగే దేవుని మనం సంతోష పెట్టాలి అంటే మన ఇష్టాలు చచ్చిపోవాలా, లేదు మన ఇష్టాలు నెరవేర్చుకోవాలనుకుంటే దేవుని ఇష్టాలను చనిపోయాలా. అంతే. ఈరోజు సాతాను ఎందుకు అవ్వను అలా మోసం చేసింది అంటే అవ్వే అక్కడికి వెళ్ళింది కాబట్టి ఆమెను శోధనలో పెట్టింది. ఒకవేళ ఆమె అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఆ సర్పము తనతో మాట్లాడేదే కాదు. సర్పము ఆమెతో మాట్లాడలేనప్పుడు ఇంకా ఆమె ఏం చేయగలదు? ఆమె అక్కడికి వెళ్ళింది కాబట్టి ఆ చెట్టు మీద నుంచి సాతాను ఆమెతో మాట్లాడడం మొదలెట్టింది. ఇది నిజమా? మీరు తింటే చనిపోతారా? లేదు, దేవుడు ఇలా చెప్పాడు, మీ దేవుడు మిమ్మల్ని స్వార్థంతో చెప్పాడు, మీరు నిజంగా తింటే మీరు దేవతల వలె అయిపోతారని దేవుడు ఆ స్వార్థంతో తినొద్దన్నాడు. మీరు తిని చూడండి, మీరు దేవతలు అవ్వకపోతే అప్పుడు చెప్పండి. మోసం చేసిందండి. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, సాతాను ఎందుకు మీ హృదయాన్ని ప్రేరేపించింది, మోసపుచ్చింది? అననీయ సప్పేరాలు ఇద్దరూ దేవుని ప్రజలైనప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని యొక్క శిష్యులుగా చేర్చబడాలనుకున్నవారు, వాళ్ళ ఆస్తిని అమ్మి అపోస్తలుల దగ్గర పాదాల దగ్గర పెట్టాలనుకున్నవారు, వీళ్ళకి ఎందుకు ఇలాంటి అంటే సాతాను వీళ్ళని ఎందుకు మోసపుచ్చింది
అంటే వీరు మొట్టమొదటిగానే వీళ్ళిరువురు ఒక ఆలోచనలోకి వచ్చారు. అంతే కదా, మనం చదివాం. వారు భూమిని అమ్మిన తర్వాత డబ్బు వారి చేతికి రాగానే వాళ్ళు అన్నారు, కొంత మన దగ్గర పెట్టుకొని కొంత వాళ్ళ చేతికి ఇచ్చి ఆ తర్వాత మరి మనం వాళ్ళ శిష్యరకంలో చేరిపోదాం, వాళ్ళతో పాటు మనం ఉందాం. ఒకవేళ ఎవరైనా మనల్ని అడుగుతారా, మనం ఎంత కమ్మేమనేది ఎవరికి తెలియదు. అలాంటి వారు కూడా కాదు, మనం ఏది చెప్తే అది నమ్మేవాళ్ళు కాబట్టి మనం ఏదంటే అదే చెల్లుతుంది అనుకున్నారు వారు. అలాంటి తీర్మానము చేసుకునే వీరు అబద్ధం ఆడారు. ఆలోచన ముందు వీరికొచ్చింది, ఇది అపవాదు పుట్టించింది కాదు. వీళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా వీరిలో కొంత స్వార్థం అనేది ఉంది. అందుకని చాలాసార్లు అంటాం, చాలా తప్పించుకోవడానికి సాతాను నన్ను అంటాం, కానీ మన తెలివితేటలు మన జ్ఞానంతో చాలాసార్లు తప్పులు చేస్తాం. మానవుడు చాలా తెలివైన వాడండి, వాడేమి తెలివి తక్కువ వాడేమీ కాదు. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో అంటాడు, దేవుడు తన జ్ఞాని యొక్క కుయుక్తుల్ని పట్టుకుంటాడట, జ్ఞాని తన జ్ఞానములోనే పట్టుకుంటాడట దేవుడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానులను వారి కుయుక్తులో ఆయన పట్టుకొనును. చూసారా, జ్ఞానం కలిగిన వాళ్ళందరికీ ఏముంటుందట? కుయుక్తి. అంటే తెలివైన వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? చాలా యుక్తిగా నటిస్తారట. ఎంత యుక్తి అంటే అబ్బా, అసలు తప్పు చేసినట్టే కనపడరండి. అందుకని అంటాడు, దేవుడికి తెలుసట, నీ తెలివి నీ జ్ఞానం ఉపయోగించినంత మాత్రానికి దేవుడు వెర్రుడా. మనం అనుకుంటాం దేవుడినే తెలివి తక్కువ వాడిని చేయాలనుకుంటామంట. ఆయన అదే అంటాడు, నీకు కళ్ళునిచ్చిన వాడు కానుకుంటాడా, నీకు చెవులనిచ్చిన వాడు వినకుంటా ఉంటాడా? అసలు నువ్వు ఎందుకు అలాగనుకుంటున్నావు? దేవుడినే గుడ్డోడిగా ఎందుకు నువ్వు అనుకుంటున్నావు? ఆయన చూడలేనిది ఏముంది, ఆయన వినలేనిది ఏముంది? నీ జ్ఞానము నీ తెలివి నిన్నేం చేస్తుందో తెలుసా? తప్పు చేసినా తప్పు చేయలేనట్టు నటించగలవు. అంత తెలివైన వాళ్ళు. ఈరోజు మానవుడికున్న జ్ఞానం అంతా ఏంటో తెలుసా? అందుకని అంటాడు, తప్పులు ఎక్కువగా చేసేవాళ్ళు ఎవరంటే అన్నీ తెలిసిన వాళ్ళే తప్పులు ఎక్కువ చేస్తారు, తెలియని వాళ్ళు తప్పు చేయరండి. ఒకవేళ తెలియని వాళ్ళు తప్పు చేసి ఉంటే అన్నీ దొరికిపోతారు. తెలిసిన వాళ్ళు తప్పు చేశారంటే ఎప్పటికీ మనం పట్టుకోలేం వాళ్ళని. అంత తెలివైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసే ముందే ఆలోచిస్తారు, తప్పు నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రయత్నం చేయగలుగుతారు. అవన్నీ ఆలోచించుకొని తప్పు చేస్తారు వాళ్ళు. అందుకని బైబిల్ గ్రంథాలు అన్నాడు, జ్ఞానులు కుయుక్తులనే వారు పట్టబడతారట. వారు ఎంత కుయుక్తిగా నడిచినా దేవుడు మాత్రం వాళ్ళని మాత్రం తప్పక పట్టుకుంటాడట. ఎందుకో తెలుసా? నువ్వు మనుషులకు తప్పు లేనివాడిగా కనిపించవచ్చేమో, కానీ నా దృష్టిలో నువ్వు తప్పు చేసినవాడివి. నువ్వు ఎందుకు చేసావో నీ హృదయంలో ఉన్న ఆలోచన నాకు తెలుసు కదా. అందుకనే అననీయ సపీరాల్ని సాతాను వాళ్ళ మనసులో ఆ కోరిక వచ్చేసింది. ఎప్పుడైతే అలాంటి ఆలోచన వాళ్ళకు వచ్చిందో సాతాను వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. చెయ్యండి, తప్పేముంది, అది మీ డబ్బు, మీ ఇష్టం, మీరు ఎలాగైనా ఉండొచ్చు, ప్రేరేపించాడు, సపోర్ట్ చేశాడు. అర్థమైందా? అంటే ఈడు ఎలాంటి వాడు అంటే తప్పుకి ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా అలా చేయడు. నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఎన్న చెప్తాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, చెయ్యొద్దు, ఇలాగ ఉండకూడదు, ఇలాగ ఉంటేది నేరము, దీనికి దేవుడు నీకు దూరం అవుతాడు అని దేవుని ఆత్మ మనతో చెప్తూ ఉంటుంది. కానీ ఆ సమయంలో సాతానేమో చేయమంటాడు, దేవుడేమో వద్దంటాడు. నువ్వు దేనికి లోబడతావో దానికే నువ్వు దాసుడు అయిపోతావు. నువ్వు దేవుడి మాట విన్నావా, దేవునికి దాసుడు అవుతావు. లేదు, పాపానికి మాట విన్నావా, పాపానికి దాసుడు అవుతావు. సరే, మీకు ఇక్కడే ఆ మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆయన ఏం చెప్తున్నాడో మీకు చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. 6:17. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి.
ఇందుకు దేవునికి స్తోత్రము. చూడండి ఇంకొక మాట అండి, 20వ వచనం అండి, 20వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉండినప్పుడు నీతి విషయమే నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను. చూసారా? మరొక మాట చదువుదామండి, 16వ వచనం. లోబడుటకు దేనికి మీరు మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా. ఇప్పుడు మనం దేనికి దాసులం అవుతున్నాం? అననీయ సప్పీరాలు వారు పాపమునకు దాసులయ్యారు. ఎందుకు వీళ్ళకి పాపానికి దాసులయ్యారంటే సాతాను యొక్క మాట విన్నారు. వాళ్ళలో ఆలోచన పుట్టింది. ఆలోచన పుట్టినప్పుడు దేవుడు ఆత్మ చెప్తుంది కదా తప్పు, అలా చేయకూడదు అని. కానీ సాతానుడు చెప్పిందే వాళ్ళు విన్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించెను? అసలు నీ దగ్గరికి సాతాను రావడానికి గల అవకాశం ఏంటి? రక్షించబడిన దేవుని యొక్క ప్రజల దగ్గరికి సాతాను రాలేడు. వస్తాడా రాలేడా? వస్తాడా రాలేడా? రక్షించబడిన దేవుని బిడ్డ దగ్గర సాతాను రాగలడా రాలేడా? రాలేడు. ఎలా చెప్తారు? ఎలా చెప్తారు? రాలేడు అన్నారు. ఎలా చెప్తారు మీరు? రాలేడు అంటే ఎందుకు రాలేడు? ఎందుకు రాలేడు? యేసు చెప్పడం పర్లేదు, మీ అందరికీ తెలుసు కదా. యోబుని సాతాను శోధించాలనుకున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళింది, అడిగింది. కానీ యోబుని గురించి ఒక మాట చెప్పింది, అయ్యా అతని చుట్టూ నువ్వు కంచేసేసావు. అతని దగ్గరికి వెళ్ళడానికి నాకు ధైర్యం లేదు, అతని చుట్టూ కంచి ఉంది. నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో రక్షించబడిన దేవుని బిడ్డల చుట్టూ కూడా ఎవరుంటారట? దేవుని యొక్క దూతలు కాపుదల ఉంటాయి. అందుకని కదా తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కాపుదల కాస్తాయట. 34వ కీర్తన 10వ వచనం. అంతేనా? సరే చూద్దాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 34 వచనమండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారిని రక్షించును. అంటే దేవుని యొక్క దూతలు రక్షించబడిన వారి చుట్టూ ఉంటాయి కాబట్టి సాతాను ప్రవేశించలేడు, రాలేడు వారి దగ్గరికి. మరి సాతాను ఎప్పుడు వస్తాడు? దేవుని యొక్క దూతలు లేనప్పుడు, అంటే దేవుని యొక్క అనుమతి లేనప్పుడు. దేవుడు వారి దగ్గర నుంచి ఎప్పుడైతే దూరం అవుతాడో దేవుని యొక్క కాపుదల కూడా వారికి దూరం అవుతుంది. అంటే దేవుడు ఒక్కడే దూరం అవడు, దేవునితో ఉన్న దూతలు కూడా వారిని విడిచిపెడుతున్నాయి. ఎప్పుడైతే దేవుని యొక్క దూతలు కూడా మనకు దూరం అవుతున్నాయో ఇప్పుడు సాతానుడు తేలిగ్గా మనలోనికి రాగలడు. ఎందుకు రాగలడంటే దేవుడు లేడు కదా. దేవుడు కాపుదల కూడా మన చుట్టూ లేనప్పుడు సాతాను ఎందుకు రాలేడు? తేలిగ్గా రాగలడు. అందుకనే దేవుని ప్రజల దగ్గరికి సాతాను ఎందుకు రాలేడు అంటే దేవుని యొక్క కాపుదల ఉంటుంది. మరి అలా కాపుదల ఉన్నప్పుడు అననీయ సప్పీరాల దగ్గర కాపుదల లేదంటారా? ఇప్పుడు ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు అప్పుడు పేతురు చెప్తున్నాడు, సాతాను ఎందుకు మీ హృదయములను ప్రేరేపించను అంటున్నాడు ఆయన. ఎందుకు సాతాను మీ హృదయాలను ప్రేరేపించింది అంటే ఇప్పుడు దేవుని యొక్క కాపుదల ఉందా లేదా? ఇదేంటండి నేను చెప్తున్నాను, 2 మాటలు అడుగుతున్నాను. నేను ఉందా లేదని అడుగుతున్నాను. మీకు ఆ 2 మాటలు కూడా లేదని ఉందని చెప్పడానికి కూడా తెలియదా మీకు? దేవుని యొక్క కాపుదల లేదు. ఎందుకు లేదని చెప్తున్నారు? వీళ్ళు మోసం అంటే వీళ్ళు అబద్ధం ఆడాలనుకున్నారు కాబట్టి. ఎందుకంటే అబద్ధం ఆడేవాళ్ళు, మోసం చేసే వాళ్ళతో దేవుని ఆత్మ ఉండదు, ఉండదు ఖచ్చితం అన్నమాట. ఇప్పుడు అందుకే నేను ఎన్ని ఆలోచించాను తెలుసా? ఈ ఒక్క మాట అసలు ఏంటిది, ఇదేంటిది? అసలు వీళ్ళు రక్షించబడిన వారు, గొప్ప తీర్మానంలోకి వచ్చిన వారు, కానీ ఇలాంటి వారిని సాతాను మోసం చేసిందా? పేతురు అడుగుతున్నాడు, సాతాను ఎందుకు మీరు హృదయాలను ప్రేరేపించింది? అసలు ఎందుకు మీరు మోసం చేశారు? అసలు ఎందుకు ఇలాంటి ఆలోచన పుట్టింది మీకు? అసలు ఇంకక్కడి నుంచి నేను చూడడం మొదలెట్టాను అన్నమాట. అసలు బైబిల్లో ఎవరినైనా సాతాను ఇలాగ శోధించిందా? ఎక్కడెక్కడ సాతాను ఎవరిని శోధించింది?
ఎవరిని మోసపరిచింది? బైబిల్లో అసలు ఎక్కడెక్కడ ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఇంక ఉన్నారా లేదని ఇంక నేను తిరగేశాను అన్నమాట. ఆదికాండం దగ్గర నుంచి తిరగేశాను. అసలు సాతాను ఒక మనిషిని మోసపుచ్చడానికి గల కారణం ఏంటి? బైబిల్ గ్రంథంలో ఎవరి దగ్గరికి సాతాను వచ్చాడు, ఎవరి దగ్గరికి రాలేకపోయాడు? ఒక నిజమైన దేవుని బిడ్డ దగ్గర సాతాను రాలేకపోయాడు. ఒక అవిశ్వాస దగ్గర సాతాను వచ్చాడు, వారిని శోధించగలుగుతున్నాడు. అవిశ్వాసును శోధించగలడేమో కానీ ఒక విశ్వాసును శోధించలేడు సాతానుడు. విశ్వాసును శోధించేంత శక్తి వాడికి లేదు. ఎందుకు లేదు అంటే వాని హృదయంలో ఉన్నవాడు దేవుడు. యేసు ప్రభువారు వారి హృదయంలో ఉన్నంతసేపు సాతానుడు వారిని జయించడం అనేది కష్టం. యేసు ప్రభువారు ఎవరి హృదయంలో అయితే ఉండలేడో వాడిని జయించగలదు సాతాను, అంతే తప్ప. అందుకని అంటాడు, ఎవరైతే జయించగలుగుతారో జయించేవాడే తన రాజ్యానికి వెళ్ళగలడు, కానీ జయించలేని వాడు ఎవడూ కూడా తన రాజ్యములోనికి ప్రవేశించలేడు. ఎవరిని జయించాలి అంటే మొట్టమొదటిగా ఈ లోకంలో అపవాదిని జయించాలా, మన విరోధిని అపవాదిని జయించాలా. ఎప్పుడైతే మన అపవాదిని జయించగలుగుతామో వారు దేవుని యొక్క రాజ్యాన్ని ప్రవేశించగలరు. అపవాదిని జయించలేని వాడు ఎవడూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. అపవాదిని జయించడం అనేది అంత తేలికైన సులభం కాదు. ఎందుకంటే వాడు మనకంటే ఎంతో బలవంతుడు. అపవాది మనకంటే ఎంతో బలవంతుడు. అసలు ఏ విషయంలో కూడా వాడితో మనం పోల్చుకోవడానికి కూడా అర్హత లేని వారు. కానీ అలాంటి బలవంతుణ్ణి మనలో ఉన్న యేసు ప్రభువారిని మనం కలిగి ఉంటే అప్పుడు వాడిని జయించగలుగుతాం. కాబట్టి యేసు ప్రభువారిని ఎవరైతే కలిగి ఉంటారో వారిని సాతాను మోసం చేయలేడు. ఎవరైతే యేసు ప్రభువారిని కలిగి ఉండలేరో వారిని సాతాను మోసం చేయగలరు. సరే, మీకు కొన్ని మాటలు చూపిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనమండి. 9:4 వచనం. యేసు వారి తలంపులను గ్రహించి, మీరెందుకు మీ హృదయములో దురాలోచన చేయుచున్నారు? మీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? చూసారా, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఒక మాట అన్నాడు. యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? యేసు ఏం తెలుసుకున్నాడట? ముందు వారి ఆలోచనలు తెలుసుకున్నాడట. అందుకనే ముందు పాపము చేయడానికి ముందు మనం ఆలోచనకు చేస్తాం. ముందు మనం ఆలోచించుకుంటాం. ఎంత తెలివైన వాళ్ళని తెలుసా? ఒకరికి దొరకకుండా ఉండాలి అంటే ముందు మనం ఎంత ప్లాన్ చేసుకుంటామో, ఎన్ని ఆలోచించుకుంటామో, ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత అప్పుడు చేస్తాం మనం తప్పు. అంత తేలిగ్గా మనం తప్పు చేయలేమండి. ఎంత ఆలోచిస్తామంటే తప్పు చేసినా ఒకరికి దొరకకూడదు, అది తప్పు అని మన మీద నేరారోపణ చేయకూడదు, అంత పగడ్బందీగా చేసుకుంటారు. అందుకనే యేసు వారిని చూసన్నాడు, యేసు వారి హృదయాలోచనలు వెరిగి వారి తలంపులను గ్రహించి మీరు ఎందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? అసలు ఎందుకు మీకు ఇలాంటి ఆలోచన వచ్చింది? అందుకనే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడింది, ఎందుకు మీ హృదయంలో సాతాను ఇలాంటి ఆలోచన తీసుకొచ్చాడట. అంతేనా? అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం. 5. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఇది మనకు కావలసిన మాట. సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించను? సాతాను అసలు ఎందుకు మీ హృదయాన్ని ప్రేరేపించింది? సాతాను ఎందుకు ప్రేరేపిస్తుంది? సాతాను ఎందుకు ప్రేరేపించింది? ఆలోచన. సరే, ఇక్కడ అదే యేసు వారి ఆలోచనలు గ్రహించి, లేక యేసు వారి తలంపులు గ్రహించి. అందుకని మొట్టమొదటిగా సాతానుడు మనల్ని శోధించాలి అంటే మన ఆలోచన తెలుసుకుంటాడు, మన తలంపులు తెలుసుకుంటాడు. మనిషికి ఆలోచించే శక్తి చాలా గొప్పది, చాలా తెలివైనవాడు.
దేవుడు అలాంటి శక్తి ఇచ్చాడండి. మానవుడికి ఇచ్చిన శక్తి ఏంటంటే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ కలిగిన ఆ దేవుడు మనల్ని కూడా అంత జ్ఞాన సంపూర్ణులుగా చేశాడు. అందుకనే ఈరోజు మానవుడు చాలా తెలివైనవాడు. భూమి మీద ఉన్న సృష్టి అంతట్లో మానవుడుకున్నంత జ్ఞానము, వాడుకున్నంత తెలివి ఇంకెవరికీ లేదు. దేవుడు అంత తెలివైన వాడిగా చేస్తే ఆ మానవుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని తన చెడిపోవడానికి ఉపయోగించుకున్నాడు. మీ అందరికీ చెప్తున్నారు కదా, ఈరోజు ఏమంటాం తెలుసా? సైన్స్ ప్రకారంగా చూస్తే దేవుడే లేడు అంటున్నారు. చదువుకున్న వాళ్ళని అడుగుతుంటే ఈరోజు వాదోపవాదన ఏంటంటే, చదివిన వాళ్ళందరూ చెప్పేది లేదు, సైన్స్ ప్రకారంగా అయితే అసలు మానవుడు దేవుడు ఉన్నాడు అంటే అది అబద్ధం అంటున్నారు. వీళ్ళంతా చదివిన తర్వాత వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే దేవుడే లేడు అని. అది వాడి జ్ఞానం వాడికి ఏమి నేర్పించింది అంటే సృష్టించిన దేవుడే లేడు అంటున్నాడు. అది లోకం చెప్తుంది. కానీ దేవుడు చెప్తున్నాడు నేనున్నాను. అది ఈ లోకంలో ఉన్న జ్ఞానులైన వారందరూ చేసే పని ఏంటో తెలుసా? తెలివైన వాళ్ళందరూ చేసే పని ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎక్కడ ఒప్పుకుంటే తను తక్కువైపోతామేమో అని వాళ్ళు యేసుప్రభువుని దేవుడు అని ఒప్పుకోవట్లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ పలుకుబడి, వాళ్ళ అధికారము, వాళ్ళ స్థాయి అని తగ్గిపోతాయి. వాళ్ళు నిజంగా దేవుణ్ణే కానీ ఒప్పుకుంటే ఈ లోకములో వారికి ఉన్న స్థాయి, వాళ్ళ విలువ, వాళ్ళ గౌరవము, వాళ్ళ అధికారము, వాళ్ళకున్న పేరు ప్రతిష్టలు పోతాయని యేసుప్రభువుని ఒప్పుకోవట్లేదు. అందుకని అంటున్నాడు వారి జ్ఞానము అంటే వాళ్ళు సంపాదించిన తర్వాత, వాళ్ళు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే పని అలాంటిది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎందుకు సాతాను మీ హృదయములను మరి అబద్ధం ఆడడానికి, మోసపుచ్చడానికి సాతాను ఎందుకు మీ హృదయంలో ప్రేరేపించింది అంటే, ప్రేరేపించడానికి గల కారణం ఏంటి అంటే మొదటి నీ ఆలోచన, నీ తలంపులు. ఒక దేవుని బిడ్డను సాతాను ఎప్పుడు వాడి దగ్గరికి రాగలదని నువ్వు ఆలోచించినప్పుడే వస్తాడు వాడు. అందుకనే ఆలోచన రాగానే ఇద్దరు మనుషులు మన దగ్గర ఉంటారట. ఒకటేమో సాతానుడు, రెండో వారు దేవుడు. అందుకని అంటాడు, ఏమంటాడంటే దేవుని యొక్క వాక్యానికి ఎంత శక్తి ఉందంటేనట, మన నరములను, కేళ్లను, మూలుగిలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలను, అది తలంపులను శోధిస్తూ ఉంటుందట. నీకు ఒక చెడు ఆలోచన నీ మనసులోకి వచ్చింది, నీ తలంపులోకి వచ్చింది అనగానే వెంటనే దేవుడు చెప్తాడట, నీ ఆలోచన అక్కడితో ఆపే, తప్పు ఆలోచిస్తున్నావు, నువ్వు తప్పుగా తలస్తున్నావు, ఇది తప్పు అని దేవుడు చెప్తాడు. రెండవది సాతానుడు ఏం చెప్తాడంటే, పర్లేదు దీంట్లో పెద్ద తప్పే ఉంది, ఏ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు చేస్తలేదు, లోకంలో ఉన్న వాళ్ళే కాదు దేవుణ్ణి నమ్మిన వాళ్ళే చేస్తున్నారు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే చేస్తున్నప్పుడు నువ్వు చెడులో తప్పే ఉంది. ఈరోజు నన్ను ఒక ఆయన ప్రశ్నించాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అన్న మీరు ఇలా చెప్తున్నారు కానీ నాడు పాస్టర్లే చేస్తున్నారు అన్నాడు. నేను అన్నాను, అంటే నువ్వెవరిని చూసావు? నువ్వు పాస్టర్లను చూస్తున్నావు అంతే. నువ్వు పాస్టర్లే చేస్తున్నప్పుడు మెయిన్ చెడులో తప్పే ఉంది అనుకుంటున్నావు. కానీ నువ్వు వాళ్ళని వీళ్ళే కాదు చూడవలసింది, దేవుణ్ణి చూడు. దేవుడు చెప్పాడా లేదా? పాస్టర్ అయితే ఆయన పరలోకం నుంచి దిగొచ్చాడు ఏంటి? ఆయన మనలాంటి మనిషి కాదా ఏంటి? ఆయన బైబిల్ పట్టుకుని 4 బోధలు బోధించేస్తే ఆయన పాస్టర్ అయిపోతే, ఆయనే దేవుడు అయిపోతే ఇంకెందుకు మన పరలోకం చేరడం? ఒక పాస్టర్ చెప్పింది ఒక సేవకుడైన వాడు ఎంతవరకు అంటే బైబిల్లో ఉన్న మాటని చెప్తున్నాడు, ఒకవేళ లేనిది ఏం చెప్తున్నా శిక్షణ అనుభవించాలా. నేను అలా చేయమని లేదు కదా, నీకు బైబిల్ని ఎందుకు ఇచ్చాడు? ఒకరు చెప్పింది నువ్వు నమ్మొద్దు. అలాగ ఉందా లేదా బైబిల్ నువ్వు చదువు, నీకు తెలియాలి బైబిల్. నీకే బైబిల్ తెలియనప్పుడు ఒకరు చెప్పింది నువ్వు నమ్మితే వాళ్ళలాగే మన నరకాన్ని పోతాం. బైబిల్ గ్రంథం గుడ్డివాడు చేయి పట్టుకుంటే ఇద్దరు గుంటలోనే పడతారట. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. అందుకనే ఈ రోజున దేవుడు ఏంటంటే సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది? అసలు ప్రేరేపించడానికి గల కారణం ఏంటి? సాతాను ఎవరినైనా ప్రేరేపించాలి అంటే ముందు వారి ఆలోచనలు గ్రహించగలుగుతుంది. నువ్వేం చేస్తావు అనే ఆలోచన రాగానే వాడు సమర్థించుకోవడానికి తప్పు చెప్తాడనమాట. అందుకని అంటారు, ఒక ఆయన అడిగాడు, ఏమండి ఈరోజు ఎబ్రోన్లోనే దండలు మార్పించుకుంటున్నారు, ఎబ్రోన్లోనే పువ్వులు జల్లుతున్నారు అన్నాడు. ఎబ్రోన్లో దండలు మార్చుకుంటున్నారు, ఎబ్రోన్లో పువ్వులు జల్లుతున్నారు కాబట్టి నువ్వు జల్లుకుంటావు, నువ్వు పెట్టుకుంటావు. అంతేకాని దేవుని వాక్యానికి విరోధం అని కాదు.
అంటే నువ్వు ఎవరిని చూస్తున్నావు? నువ్వు తప్పును సమర్థించుకోవాలంటే వాళ్ళని చూపిస్తున్నావు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు నరకానికి పోతే వాళ్ళతో పాటు నువ్వు నరకానికి వెళ్తావా? అప్పుడు మాత్రం నరకానికి వెళ్ళావు. నాకు పరలోకం మాత్రం కావాలా? నీకు పరలోకం కావాలి అంటే వాళ్ళని వీళ్ళని ఎందుకు చూస్తున్నావు? నువ్వు దేవుని చూడు, వాక్యాన్ని చూడు, బైబిల్ ఏం చెప్తుందో విను, అంతే తప్ప వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడం తప్పే దాంట్లో ఏముందండి? సరే, అందుకని అంటున్నాడు నీ తలంపులలో పాపం ఉంది, నీ ఆలోచనలో పాపం ఉంది, అందుకని నువ్వు అలా చేస్తున్నావు. అసలు నీ ఆలోచనలోనే నీ తలంపులోనే పాపం లేనప్పుడు నువ్వెందుకు అలా చేస్తావు? సాతాను ఒక మనిషిని ఎప్పుడు శోధిస్తుంది అంటే నీ ఆలోచన, నీ తలంపులలో ఎప్పుడైతే మనం చెడు ఆలోచన వస్తుందో వెంటనే సాతానుడు వస్తాడు. రెండోది దేవుడు ఆత్మ కూడా చెప్తుంది నువ్వు ఆలోచించే తప్పు అని చెప్తుంది. కానీ నువ్వు దేనికైతే లొంగిపోతావో దానికే నువ్వు దాసుడు అయిపోతున్నావు. ఇప్పుడు అననీయ సపేరాలు మొట్టమొదటిగా ఎందుకు వీళ్ళు సాతానికి లొంగిపోయారు? లొంగడానికి గల కారణం ఏంటి అంటే వీరి ఆలోచనలో తప్పు చేశారు, ఆలోచనలో వారి తలంపులలో తప్పు చేశారు. అందుకని అంటాడు మానవుని యొక్క హృదయము అనేది చాలా భయంకరమైందండి. దీనిలో ఉన్న ఎవ్వరికీ తెలియదన్నమాట, ఎవ్వరూ దీన్ని గ్రహించలేరు. అందుకనే సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఆయన. చూపిస్తాను మీకు, ఆయన ఏమంటాడో చూపిస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనమండి. 15:11 పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును కదా. మానవుని యొక్క హృదయము ఒక అగాధమే. ఈ అగాధం ఎంత అంటే ఆ మానవుడి యొక్క హృదయంలో ఉన్న అగాధాన్ని ఎవ్వరూ చూడలేరట. అందుకని అంటాడు మనం పుట్టిన దగ్గర నుంచి మనం చచ్చేదాకా కొన్ని రహస్యాలు మన జీవితంలోనే ఉండిపోతాయి. అవి ఎవ్వరికీ చెప్పం మనం, అవి ఎవ్వరికీ తెలియవు కూడా. కట్టుకున్న భర్తకు కానీ, కన్న పిల్లలకు కానీ, కట్టుకున్న భార్యకు కానీ, కన్న తల్లిదండ్రులకు కానీ మన హృదయంలో ఉన్నవి ఏంటో అనేది ఎవ్వరికీ తెలియవు. కానీ దేవుడు అంటున్నాడు నీ అగాధములో ఏముందో నాకు తెలుసు, నీ హృదయములో ఎలాగుందో నాకు తెలుసు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటున్నాడు ఆయన హృదయము అనేది చాలా భయంకరమైనది. ఈ హృదయములో నుండి పుట్టుకొచ్చేవన్నీ కూడా ఇలాంటి ఆలోచనలే పుట్టుకొస్తాయి. అందుకని అంటాడు ఒక మనిషి చెడిపోవడానికి గల కారణం ఏంటంటే వారు ఆలోచన అంటే వారి తలంపులు, రెండవదిగా వారి హృదయాలోచన. ఈ రెండు ఎప్పుడైతే తోడవుతాయో మూడోవాడు సాతానుడు, మూడోవాడు జత చేస్తాడనమాట. సరే మీకు ఆ మాట చూపిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము మనకు బాగా పరిచయమైన మాట. మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21 వచ్చినవండి. మనుషుల లోపల్లో నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. సరే, దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయంట? హృదయములో నుండే. ఒకటి మన తలంపులు, రెండు మన హృదయాలోచన. ఈ రెండు తోడవుతాయండి. ఆలోచించగానే వెంటనే మన హృదయంలో దాని విషయంలో అది ఉండాలా ఉండకూడదా, చెయ్యాలా చేయకూడదా అనేది అక్కడ మనకు నిర్ణయం అయిపోతుంది అన్నమాట. అందుకనే ఒక్కసారి మన హృదయంలో ముద్రించబడింది అంటే అది మంచైనా చెడైనా దాన్ని చేయడానికి ఏమాత్రం కూడా సంకోచించు. ఆలోచన అనేది ఎలాంటిదంటే బైబిల్ గ్రంథంలో మీకు ఒక మాట చెప్తాను. ఆలోచన అనేది వస్తాయి కానీ హృదయం దాకా వెళ్ళకూడదు. హృదయం ఎలాంటిదంటే ఒక నేల, ఒక భూమి అన్నమాట. అందుకనే కదా మత్తయి సువార్తలో కానీ, మార్కు, లూకాలో కానీ ఈ 3 ఉపమానాలు చెప్తాడు.
రైతు విత్తనాలు చేత పట్టుకుని పొలంలో జల్లాడు అంటే అక్కడ చెప్తాడు, విత్తనము దేవుని వాక్యం, నేల మనుషుని యొక్క హృదయము. ఈ భూమి అంటే నేల అనేది మనుషుని యొక్క హృదయం. ఇక్కడ ఏ విత్తనం పడినా మొలిచేస్తుంది, పడిందంటే మొలిచేస్తుంది, అదనమాట. అందుకనే ఆలోచించేవంటే ఆలోచనతో అక్కడితోటే మర్చిపో. ఆలోచించిన తర్వాత అది నీ హృదయంలోకి వెళ్ళకూడదు. హృదయంలోకి వెళ్ళింది అనుకోండి, అది మొలుస్తుంది. అది మంచైనా చెడైనా నీలో దేవుని వాక్యమే కానీ హృదయంలోకి వెళ్తే నీ హృదయంలో వాక్యమే మొలుస్తుంది. నీ హృదయంలో వాక్యము కాకుండా మరి చెడుని విత్తవనుకోండి, ఆ చెడే నీలో మొలుస్తుంది. అందుకని అంటారు, నీలో ఏముందో చెప్పడానికి నీ క్రియలే చెప్తాయట. నీ క్రియలే చెప్తాయి. ఎందుకో తెలుసా? మొలిసింది ఏ మొక్క అయితే ఆ కాయలే కాస్తుందట. అందుకండి చెట్టు మంచిదైతే తన పండు మంచిదవుతుందట, చెట్టు చెడ్డదైతే తన పండు కూడా చెడ్డదవుతుందట. అంటే ఎక్కడ మొలుస్తుంది ఇది? మన హృదయంలో. అర్థమైందా? మనం మంచివారము అయితే మనం మంచి క్రియలే చేస్తాం, మనం చెడ్డవారము అయితే చెడు క్రియలే చేస్తాం. అందుకని అన్నాడు, మనం మంచివాళ్ళమా మనం చెడ్డవాళ్ళమా అనేది ఎలా తెలుస్తుందంటే మనలో విత్తబడిన దాన్ని బట్టి చెప్పబడుతుంది. అందుకనే చెడు ఆలోచన రాగానే, ప్రభా అపవాది నాలో ఇలాంటి చెడు ఆలోచన ఇచ్చాడు, ఇది నా నుండి దూరపరచు, ఇది నాలో ఉండకూడదు, ఇది నాకు తగదు అని దాన్ని అక్కడే తీసేయాలి. లేదు దాని గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టావు అంటే సాతాను అక్కడికి వచ్చి చెప్తాదన్నమాట, తప్పులేదు దాంట్లో, ఎంతమంది చేయలేదు, ఎంతమంది అలాగ లేరు, ఇలాగెందుకు చేయకూడదు, ఒకవేళ అలాగే నువ్వు చేస్తే లోకంలో బ్రతకగలవా, ఇది పెద్దేం తప్పు కాదు, ఒకవేళ నువ్వు తప్పే చేసావనుకో ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకో. మీ యేసుప్రభు క్షమించగలిగిన వాడు కదా, తప్పు చేస్తే ఏమైంది, ఒప్పుకుంటే క్షమించేస్తాడు యేసుప్రభు అంటుంది. నిజమా? లేదండి. తప్పు చేయించిన తర్వాత నీ మీద ఎన్ని నేరారోపణలు మోపుతారో తెలుసా? మళ్ళీ అదే సాతానుడు అంటాడు, నువ్వు తెలియక చేసావా, నువ్వు తెలుసుండే కదా తప్పు చేసావు, ఇప్పుడు నువ్వు తెలుసుండి తప్పు చేస్తే దేవుడు నిన్ను ఎలా క్షమించగలడు? నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇలాంటి పాపాత్మలు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, ఇంకొదిలే ఆ దేవుడి దగ్గరికే వెళ్ళకూడదు. ఇంక నువ్వు ఇలాగ సాతాను ఎంతోమందిని తప్పు చేసిన వాళ్ళందరినీ దేవుడి నుంచి దూరం చేసి వెళ్ళిపోయింది. అందుకని చూడండి, ఈనాడు ఎన్నో తప్పులు చేసిన వాళ్ళు దేవుడి దగ్గర, మాలాంటి పాపాత్మలు రాకూడదండి దేవుడి దగ్గరికి అంటున్నారు. ఎందుకో తెలుసా? సాతాను వాళ్ళని పూర్తిగా ఓడించేసింది. రెండవదిగా సాతాను ఇంకా ఎవరిని లోపరుచుకుంటుందంటే, నీ హృదయంలో ఆలోచన రాగానే, ఆ తలంపు పుట్టగానే పాపము చేయడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. ఎంత ప్రేరేపిస్తూ ఉంటుందంటే తప్పు చేసేంతవరకు నిద్రపోనివ్వదు అది నిన్ను. ఎందుకంటే నువ్వు అవకాశం ఇచ్చావు కదా. అవకాశం ఇచ్చావు అంటే వాడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదలడు. సరే, మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చూసారా? ఇప్పుడు రెండోదిగా దేవుడు ఏం చెప్తానంటే, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. ఎందుకో తెలుసా? నీ హృదయాన్ని కానీ పరిశుద్ధపరచుకోకపోతే నువ్వు అపవిత్రముగా ఉంటావు, అపవిత్రమైన క్రియలను జరిగిస్తావు, అపవిత్రమైన ఆలోచనల్ని పుట్టుకొస్తూ ఉంటాయి. అపవిత్రమైన జీవితాన్ని జీవించడానికి, అపవిత్రమైన కార్యములు చేయడానికి సాతాను నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. అర్థమైందా? అందుకని అంటారు, ఒక్కసారి తప్పు చేశారు అంటే ఆ తప్పును కప్పెట్టుకోవడానికి ఎన్ని తప్పులు చేసుకుంటూ వెళ్తారో తెలుసా? ఒక్కసారి తప్పు చేసాము అంటే ఆ తప్పును కప్పిపెట్టుకోవడానికి ఎన్ని తప్పులు చేయవలసి వస్తుందో. నిజమండి, మీరు చూడండి, ఒక్క అబద్ధం ఆడేమో అంటే అబద్ధాన్ని కప్పిపెట్టుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలో, ఎన్ని అబద్ధాలు ఆడతామో ఒక్క అబద్ధాన్ని కప్పిపెట్టడానికి. అర్థమైందా? ఒక్క అబద్ధాన్ని కప్పిపెట్టడం కొరకు ఎన్ని అబద్ధాలు ఆడతామో. అందుకే దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో అపవాదికి చోటు ఇవ్వద్దు. ఇచ్చేవా?
జీవితం అంతా వాడు చదరంగం ఆడుతూనే ఉంటాడు. అంత తేలిగ్గా వదలడు. అననీయ సప్పేరాలని ఎందుకు సాతాను వారి హృదయాన్ని ప్రేరేపించింది, ఎందుకు మోసం చేసింది అంటే వారి ఆలోచన, వారి హృదయ తలంపులు, వారి తలంపులు, వారి ఆలోచన, ఈ రెండిటికీ తోడయ్యాడు సాతానుడు. మానవుని యొక్క హృదయములో వీరికి వచ్చే ఆలోచన, వీరికి వచ్చే చెడు తలంపుల వల్ల సాతాను వీరిని ఎంతగా నష్టంలో తీసుకెళ్ళచ్చు. అందుకన్నాడు, మీ హృదయాలను మీరు శుద్ధపరచుకోనండి, ద్విమనస్కులారా, అంటే రెండు మనసులు కలిగిన వారులారా, మీ మనసులను ఇప్పటికైనా, మీ హృదయాలను ఇప్పటికైనా శుద్ధి చేసుకోండి. ఇప్పటికైనా రెండు తలంపులు వదిలే, ఏదో ఒక తలంపు మీదే ఉంటే దేవుడా లేదా లోకమా, రెండూ ఉండదు ఇక్కడ. లోకము దేవుడు ఈ రెండాటికి ఎప్పుడూ పొత్తు కుదరదు. అందుకన్నాడు కదా బైబిల్ గ్రంథం అన్నాడు, ఒక దాసుడు ఇద్దరి యజమానులను సంతోషపరచలేడు. ఒకటి అయితే దేవుణ్ణా లేదా లోకాన్నా, ఈ రెండాటిని మెప్పించడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ రెండాటిని మెప్పించగలుగుతున్నాడు అంటే ఇది దిమ్మనస్కుడు, చాలా తెలివైనడు, ఎక్కడికి వెళ్తే అక్కడ మారగలడన్నమాట. అందుకే దేవునాడు, ఇలాంటి వారిని దేవుడు అసలు ఆయన దగ్గరికి రానివాడు. ఇలాంటి ద్విమనస్సు కలిగిన వారికి దేవుడు ఏ మేలు చేయడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మాత్రమే చూపించాను, మరలా చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటికే సమయం చాలా అయ్యింది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది అంటే, ఎందుకు సాతాను మీ హృదయంలో ప్రేరేపించింది. అసలు ప్రేరేపించడానికి గల మొదటి కారణం ఏంటంటే నీ తలంపులు, రెండవది నీ ఆలోచన. ప్రతి మనుషుల్లో కూడా ఈ స్వకీయమైన దురాశలు, స్వకీయమైన ఆలోచన, నీ సొంత నిర్ణయాలు, నీ సొంత ఆలోచన, వీటి వల్లే సాతానుడు నిన్ను పాడు చేసేవాడు. అందుకనే దేవుని బిడ్డలు అడుగుతాం, ఇది దేవుడి చిత్తమా, ఇది దేవుడి ఇష్టమని గ్రహించావా? చాలామంది అంత తెలుగుగా చెప్తారు తెలుసా. నేను చాలామంది సేవకులు చూశాను, వాళ్ళు ఎంత చెప్తారని ప్రతిదానికి దేవుని వాక్యంతో ముడేస్తారనమాట. దేవుడు నాతో ఇలా మాట్లాడాడండి, దేవుడు నాకు ఇలా చెప్పాడండి, దేవుడు నన్ను ఇలా చేయమన్నాడండి, ఇదిగో వాక్యం అండి, ఇదిగో వాక్యం అండి, ఇదిగో వాక్యం అని చూపిస్తారు. అది నీ జ్ఞానం, నీ మానవ తెలివితో నీకు బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ తెలుసు కాబట్టి నువ్వు చెప్పొచ్చు. నీ బ్రతుకు లేదు కదా. నిజంగా దేవుడు నేను ఇలాగ చేయమని ఉంటే, దేవుడు ఒకళ్ళని అన్యాయం చేయమని కానీ, ఒకళ్ళు బాధ పెట్టమని కానీ, ఒకళ్ళు ఇబ్బంది పెట్టమని కానీ, ఒకళ్ళని వేరే వాళ్ళని హింస పెట్టమని కానీ ఎక్కడా చెప్పలేదు. మరి నువ్వెందుకు చేస్తున్నావు అలాగా? దేవుడు నేను అలా చేయమన్నాడా? ఎప్పుడు అలా చెప్పడే? వాక్యం నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎలాగనుకుంటే దాన్ని అలా మలుచుకుంటున్నావు. అది తప్పు. దేవుని వాక్యాన్ని నీకు అనుకూలంగా మార్చుకోవడం కాదు, నువ్వు దేవుని వాక్యానికి అనుకూలంగా వెళ్ళాలా. అది క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటే ఆడి క్రైస్తవుడు ఏంటి? దేవుని వాక్యానికి విధేయత చూపి దానికి అనుకూలంగా మనం మారాలా. అందుకని దేవుడిలాగా మనం మారాలి, కానీ మనలాగా దేవుడు ఎప్పటికీ మారడు. మనలాగా దేవుడిని ఎప్పటికీ మార్చడానికి ప్రయత్నం చేయకు. ఆయన ఎప్పటికీ మారడు. ఆయన స్వభావంలోనే పాపము లేనివాడు. ఆయన నీలాగా ఎలా ఎందుకు మారతాడు? ఆయన నువ్వు ఆయనలాగా మారాలా, అంతేగా నీలాగా ఆయన మారడు. కాబట్టి దేవుని వాక్యానికి మనం ఆయనకు తగినట్లుగా మనం జీవించాలి, కానీ వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయదు. అందుకనే సాతాను ఎప్పుడు మనల్ని శోధిస్తుంది, ఎప్పుడు మనల్ని మోసం చేస్తుంది, ఎందుకు మనలో ఇలాంటి ఆలోచన వస్తుందంటే, ఎప్పుడైతే దాని దగ్గరికి మనం వెళ్తామో, అవ్వను సాతాను ఆ పండు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం, చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడే శోధించింది. నీ ఆలోచనలు నువ్వు ఆలోచించినప్పుడు, నీ చెడు ఆలోచన బట్టి, నీ చెడు తలంపులను బట్టి సాతాను నీకు తోడవుతాడే తప్ప, నీ దురాలోచనలు, నీ స్వకీయమైన దురాలోచన నీలో పుట్టినప్పుడే సాతాను నీ దగ్గరికి వస్తాడేమో, కానీ నీ స్వకీయమైన దురాశలు లేనప్పుడు సాతాను నీ దగ్గరికి రాలేడు. దేవుడే నీ హృదయంకి రాజు అయినప్పుడు ఆయన నీ దగ్గరికి సాతానుడు ఎలా రాగలడు? దేవుని ప్రజలను సాతాను శోధించలేడు. అర్థమైందా? సాతాను ఎప్పుడు శోధించగలడు అంటే, నువ్వు తప్పు చేయాలనే ఆలోచన నీకు వచ్చినప్పుడు మాత్రమే నీ దగ్గర రాగలడు. అందుకని అంటాడట, సాతాను ఎలాంటి వాడు అంటే తనకు వల పన్నుతున్నాడట, ఆ వలకి వాడు ధూపం వేస్తున్నాడట. సరే మీకు ఆ మాట చూపించి ముగించేస్తాను. చివరిగా ఆడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను. జకరియా గ్రంథము. ఈరోజు మానవులందరినీ కూడా వాడు ఏం చేస్తున్నాడు అంటే, వాడు బంధించగలుగుతున్నాడండి. వాడు బంధించగలుగుతున్నాడు. ఎంతగా బంధిస్తున్నాడు అంటే, వాడు దేవుని యొక్క ప్రజలను వాడు వల వేసి
ఆ వలలో వారిని పడేలాగా చేసి వారందరినీ కూడా నాశనము చేయాలనుకుంటున్నాడు అండి. వాడు నాశనము చేయాలనుకుంటున్నాడు. అందుకనే ఇక్కడ ఒక మాట ఆయన చెప్తాడు. ఆయన క్షమించండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము, క్షమించండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనమండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉర్ల నొగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని వాడు కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. చూసారా, వలలు వేసేవాడు, గాలం వేసేవాడు ఆ చేపలను పట్టాలి అంటే ముందు వాటికి వెరవేయాల. వాటికి తినే ఆహారం వేయకుండా ఏ జీవి పడదండి, ఏ జీవి పడదు. అలాగే సాతాను ఎప్పుడు మనలోనికి వస్తాడో తెలుసా? వాడు వేసే వలలు, వాడు వేసే గాలము మనకి కూడా ఎరపెడుతున్నాడు అనమాట. ఆ ఆశ మనలో కలగ్గానే, ఆ తలంపు మనలో కలగ్గానే వాడు అదే వాటిని వేస్తున్నాడు మనకి. మనమే వెళ్ళి అందులో పడుతున్నాం అంతే. ఎందుకంటే వాటి తినాలనుకుంటున్నాం కాబట్టి, ఆహారం కనపడుతుంది కాబట్టి అందులోకి వెళ్ళి పడకపోతే ఇంకేం చేస్తాం? సాతానుడు అందుకన్నాడు, మనలో ఏ కోరికలు, ఏ ఆశలు, ఏ తలంపులు అయితే ఉంటాయో దాని ప్రకారంగానే సాతాను మనం శోధించగలడు. కానీ వాటి ప్రకారంగా మనం లేనప్పుడు సాతాను మనల్ని శోధించలేడు. అందుకన్నాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి నీలో ఏ చిన్న బలహీనత కూడా ఉండకూడదు. ఏ చిన్న బలహీనత ఉన్నా వాడు తప్పక నిన్ను శోధిస్తాడు. అందుకనే ఏ బలహీనతకి గురి కాకున్నట్లుగా మనం ఉండాలి. అందుకనే సాతాను ఎందుకు మీ హృదయాన్ని ప్రేరేపించింది అంటే, వారు తలంపుల్లో తప్పిపోయారు, వారి ఆలోచనలో తప్పిపోయారు. అందుకనే సాతాను వారికి తేలిగ్గా వారిని మోసం చేయగలిగింది. కాబట్టి అలాంటిది మనలోనికి రాకుండా ఉండాలి అంటే మనం ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు చిత్తమైతే మరొక వారం మీకు చూపిస్తాను. ప్రభు మనందరికీ కూడా దాని యొక్క పరిస్థితుల నుంచి దేవుడు మనందరినీ తప్పించునుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో దేవా మీ సంఘంలో బైబిల్ పఠనం కొరకే